మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి, డీప్ సీ ఫిషింగ్ ప్రోత్సాహమే లక్ష్యంగా కాకినాడ కలెక్టరేట్ లో డీప్ సీ ఫిషింగ్ వెజల్స్ పై ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించారు. కాకినాడ కలెక్టరేట్ లోని విధాన గౌతమి హాల్లో నిర్వహించిన డీప్ సీ ఫిషింగ్ వెజల్స్ వర్క్ షాప్ ను అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్సీడీసీ రీజనల్ డైరెక్టర్ ఎస్ గోస్వామి, ఆప్కాస్ వైస్ చైర్మన్ బలసాడి రంగారావు, మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్, జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ లు మాట్లాడుతూ డీప్ సీ ఫిషింగ్ వెజల్స్ కొనుగోలుకు ఎన్సీడీసీ అందిస్తున్న రుణాలు, సబ్సిడీల గురించి వివరించారు. మత్స్యకారులు డీప్ సీ ఫిషింగ్ ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొని మత్స్యకారులు లోతట్టు సముద్రాల్లో చేపల వేట చేపట్టాలని కోరారు. ముఖ్యంగా అధిక విలువ కలిగిన ట్యూనా చేపల వేట ద్వారా మంచి ఆదాయం పొందవచ్చునని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల అభివృద్ధికి అందిస్తున్న పథకాలు, సబ్సిడీలను వివరించారు. మత్స్య సహకార సంఘాలను బలోపేతం చేసుకుని డీప్ సీ ఫిషింగ్ వెజల్స్ ను వినియోగించడం ద్వారా ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించవచ్చునని తెలిపారు. తీర ప్రాంత జలాల్లో చేపల నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో లోతట్టు సముద్రాల్లో చేపల వేట మత్స్యకారులకు మంచి ప్రత్యామ్నాయమని తెలిపారు. అనంతరం ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా విశాఖపట్నం కు చెందిన డాక్టర్ ప్రసాద్ డీప్ సీ ఫిషింగ్ పద్ధతులపై, CMFRI కి చెందిన డాక్టర్ మానస్ సుస్థిర చేపల వేట, సముద్ర వనరుల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ముగింపులో మత్స్యకారులతో అధికారులు ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యశాల మత్స్యకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని మత్స్య సహకార సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా 1,20,00,000 సరిపోవట్లేదు కాబట్టి 1,50,00,000 ప్రపోజల్ పెట్టడం జరిగింది సార్. దానికి మనం బ్యాంకులో సెక్యూరిటీ ఇవ్వట్లేదు కాబట్టి గవర్నమెంట్ మేము మరి కాకినాడ శాసనసభ ద్వారా నేను ఈ జిల్లాలో మరి 6 టైం కంటిన్యూ అవుతున్నాను సార్ జిల్లా సహకార సంఘం తరఫున. అదేవిధంగా ఆప్కా చైర్మన్ అవడం జరిగింది. అక్కడ మేము ప్రతి 3 నెలలు కూడా డిస్కషన్ చేసుకోవడం, అందులో కూడా మరి ఎన్సీడీసీ రావడం, మేము డిస్కషన్ కూడా మేము అంతా చెప్తున్నాం. మత్స్యకారులకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవి మీరు వచ్చి విలేజ్లోకి వెళ్ళి వాళ్ళ అవసరాలు తీసుకునేలాగా వాళ్ళకి ఏం ఇన్పుట్స్ కావాలో అవి మనం ప్రపోజ్ చేస్తే బాగుంటుందని చెప్పడం. దాని మీద గౌరవ ఆఫీసర్లు కొండబాబు గారు కూడా ఏమేమి మత్స్యకారులకు కావాలి ఏంటి అన్న దాని మీద ఆయన కూడా రివ్యూ పెట్టడం ప్రతి నెల. దానికి అనుగుణంగానే ఈరోజు ఎన్సీడీసీ వారు కూడా ఏదైతే 15 లక్షలు నుండి 50 లక్షలు 80 లక్షలు ఈ మత్స్యకారు సామాన్య మత్స్యకారులు కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ స్కీమ్ తయారు చేసినట్టు అయితే అందరికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే ఏంటంటే వైజాగ్లో మన కలెక్టర్ గారు శ్రీ హరేంద్ర ప్రసాద్ గారు మన డిపార్ట్మెంట్ చాలా మంచి సేవలు అందించి వచ్చారు నాకు తెలుసు. ఎందుకంటే అక్కడ మంచి సేవలు అందించి మళ్ళీ ఇక్కడికి వచ్చారు కాబట్టి మనకు అది అదృష్టం. సో వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. వారు రావడంతో మనకు ఫిషింగ్ హార్బర్ ఆర్గనైజేషన్కి 72 కోట్లు వచ్చింది. సో అది నిన్నటి రోజున నేను ఏపీఎంబీ వాళ్ళకి ఇమ్మీడియట్గా టెండర్లు పిలిచి ఇమ్మీడియట్గా దాన్ని పరిపూర్ణంగా ముందుకు పంపించకుండా రాయడం జరిగింది. దీంట్లో ఈ ఆర్గనైజేషన్ ఫిషింగ్ హార్బర్ విషయంలో మన కృష్ణబాబు గారు, మన లోకల్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ, మన ముఖ్యంగా మన రంగారావు గారు అందరూ మార్చి 31వ తేదీ నాడు 2 రోజుల ముందు ఎంత ఇబ్బంది పడ్డామంటే వీళ్ళకి విపరీతమైన టెన్షన్ పెట్టి అప్పటికప్పుడు DPR తయారు చేసి బెంగళూరు పంపించి మా సిబ్బందిని అప్పటికప్పుడు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పుడు పంపిస్తే మళ్ళీ అక్కడ ఎన్ఎఫ్డీలో ఒక ఆఫీసర్ అదేవిధంగా మన జిల్లా పట్ల ప్రత్యేక దృష్టి సాధించి ఎప్పటికెప్పుడు మనం కోరుతున్న అన్ని రిక్వైర్మెంట్ అన్ని కూడా మాకు అందజేస్తున్న కమిషనర్ ప్రత్యేకంగా పర్సనల్గా థ్యాంక్స్ చేస్తున్నాను. ఈ వర్క్షాప్ అవసరం, చాలా చాలా అవసరం. మన మత్స్యకార సోదరులు అందరూ కూడా, సోదరులు మాట్లాడి కొంతమంది వచ్చారు. వారందరూ కూడా జస్ట్
టెరిటోరియల్ వాటర్స్ అంటే 12 నాటికల్ మైల్స్ వరకే వెళ్ళి అందరు కూడా ఈ చిన్న బోట్లోనే వాళ్ళు వెళ్ళడం, వేటకు వెళ్ళడం. అక్కడ ఒకే ప్రాంతంలోనే దాదాపు 5,000 మంది మనము చేపలు పట్టుకుంటున్నాం. ఆ 12 నాటికల్ మైల్ దాటితే ఎంతో సంపద ఉంది. ఇప్పుడు ప్రభుత్వం వేసిన అంచనా పరంగా చూస్తే ట్యూనా ఫిష్ మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఒక చేప వెరైటీ. అది దాదాపు 2 లక్షల నుంచి 2.5 లక్షల టన్ను మనం పట్టుకోవడానికి అవకాశం ఉంది. మనం ప్రస్తుతం ఎంత పట్టుకుంటున్నామంటే కేవలం 30,000 టన్నులే మనము ట్యూనా ఫిష్ మనము ప్రస్తుతం హార్వెస్ట్ చేస్తాం. సో మనకి దాదాపు 7 నుంచి 8 ఏళ్ళు ఎక్కువ సంపద పొందే అవకాశం ఉంది. ఎప్పుడు మనం ఈ 12 నాటికల్ మైల్ దాటి డీప్ సీ ఫిషింగ్ వెళ్ళేటప్పుడు ఆ అవకాశం మనకి లభిస్తుంది. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్రంలో ఈ ఫిషర్మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ బలోపేతం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం యొక్క సంకల్పం. దాంట్లో భాగంగా మన మెరైన్ ఫిషర్మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో సముద్రం మీద వేట సాగించేటువంటి మన మత్స్యకార సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వారి శక్తి సామర్థ్యాలను ఈ సొసైటీ ద్వారా బలోపేతం చేసి మన రాష్ట్ర ఆర్థిక ఆదాయంలో ఈ మత్స్యశాఖ నుంచి కూడా మంచి అభివృద్ధి సాధించాలి, వాళ్ళ కుటుంబాల యొక్క జీవన భృతి కూడా పెరగాలి, బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. సో దీంట్లో భాగంగా మనం ఇంతవరకు ఏంటంటే సముద్రానికి దగ్గరలో ఉండేటువంటి ప్రాంతాల్లో చిన్న చిన్న పడవలతో వేట సాగించేది. అయితే దీంట్లో వేటకు సంబంధించిన చేపలు తగ్గినాయి అన్నమాట. సో కాబట్టి లోతట్టు సముద్రంలో దాదాపుగా 2.5 నుంచి 3 లక్షల టన్నులు టూనా చేపలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం మనం పట్టుబడి చేయకపోవడం వలన దాదాపుగా 1 లక్ష టన్నులు చేపలు నిర్వీర్యంగా సముద్రంలోనే పాడైపోతున్నాయి. కాబట్టి సో ఈ టూనా చేపల సంపదని మన డీప్ సీ పెద్ద పడవల ద్వారా ముందుకెళ్ళి పట్టుకొని తీసుకొచ్చి మనం గిన అమ్మకాలు చేస్తే కుటుంబాల ఆదాయం పెరుగుతుంది అనే ఉద్దేశంతో డీప్ సీ ఫిషింగ్ రిసోర్సెస్ మీద అవగాహన పెంచి దానికి సంబంధించినటువంటి పడవలు కానీ, దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం కానీ, దానికి సంబంధించిన మత్స్యకార సోదరులకి కావాల్సిన కెపాసిటీస్ బిల్డ్ చేయడానికి భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము సంకల్పిస్తే మధ్యలో ఎన్సిటిసి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఉంది. ఎన్సిటిసి కూడా కోఆపరేటివ్లో ఒక భాగమే. అది ఢిల్లీలో కేంద్ర ఆఫీస్ ఉంది, ప్రతి రాష్ట్రంలోనూ బ్రాంచ్ ఆఫీస్ ఉంటుంది. వీరు గోస్వామి గారు రీజనల్ డైరెక్టర్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, ఇక్కడ మన వైస్ చైర్మన్ రంగారావు గారు ఉంటారు. సో కాబట్టి ఎన్సిటిసి ద్వారా మనకు పెద్ద పడవలు సముద్రం లోతట్టు పోయేటువంటి పడవలు 1,20,00,000 వరకు వాల్యూ పడుతుంది. అంత డబ్బు సాంప్రదాయ మత్స్యకారులు పెట్టుకోలేరు, భరించలేరు. సో కాబట్టి ప్రైమ్ మినిస్టర్స్ మత్స్య సంపద యోజనలో 40% వరకు సబ్సిడీ మనకు వస్తూ ఉంది. సో ఈ 40% సబ్సిడీతో పాటు ఇంకొక 50% తక్కువ వడ్డీతో అంటే 8.2325% వడ్డీతోటి లోన్ ఇవ్వడానికి ఎన్సిటిసి వాళ్ళు కోఆపరేటివ్ సొసైటీకి ముందుకు వచ్చారు. అంటే 1,20,00,000లో 48 లక్షలు సబ్సిడీ వస్తే 60 లక్షలు ఎన్సిటిసి లోన్ వస్తే ఇంకొక 10 లక్షలు మన 10 కానీ 12 లక్షలు కానీ సొసైటీ వాళ్ళు భరించుకుంటే మొత్తం 1,20,00,000 రూపాయల లెక్క బోటు దానికి సంబంధించిన పరికరాలు సమకూర్చుకొని 10-12 మంది వేట సాగిస్తే దీన్ని 8 సంవత్సరాల లోపల 16 కంతుల్లో అంటే 6 నెలలకు ఒక కంతు చెల్లించుకుని అప్పు తీర్చుకోవచ్చు. ఒక కంతుకు 55 లక్షలు క్యాపిటల్ కాస్ట్లో 5 లక్షలు వడ్డీ, దాని మీద వడ్డీ ఉంటుంది 8.25%.
అది ఒక 2.5 లక్షలు దగ్గర వస్తాం. సో 7.5 లక్షల చొప్పున కొన్ని సంవత్సరాల తర్వాత తగ్గు ముఖం పడుతుంది డెమినిషనింగ్ కరువు ప్రకారం. సో ఆ విధంగా 8 సంవత్సరాల్లో కంతులు కట్టుకోవచ్చు. లేదంటే ముందుగానే సేవింగ్ ఎక్కువ చేసుకొని అప్పు కట్టుకొని వడ్డీ భారం తగ్గించుకోవచ్చు. 2 విధాలుగా కూడా చేసుకోవచ్చు. సో అటువంటి పద్ధతి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మన దగ్గర 42 అటువంటి యూనిట్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఈ సంవత్సరంకి సెప్టెంబర్ వరకు అది చేసుకోవచ్చు. ఎవరన్నా ముందుకు వస్తే వాళ్ళకు తీసుకునేదానికి వెసులుబాటు ఉంది. ఇంకా ప్రైమ్ మినిస్టర్స్ మత్స్య సంపద యోజన సెప్టెంబర్ నుంచి 2వ ఫేజ్ వస్తూ ఉంది. దాంట్లో కూడా కొన్ని మళ్ళా టార్గెట్లు యూనిట్లు ఉంటాయి. సో దాంట్లో వచ్చినప్పుడు దాంట్లో కూడా ఇస్తాం. మనకు ముఖ్యంగా ఇక్కడ మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే మత్స్యకారుల సేవలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కావలిలో మీటింగ్ పెట్టినప్పుడు 200 పడవలు, పెద్ద పడవలు సముద్రం లోతట్టు పోవడానికి పర్మిషన్ ఇచ్చారు. సో వాటిని కూడా ఎన్సిడిసి వాళ్ళ సహాయము, బ్యాంక్ లోను ప్లస్ సబ్సిడీ అన్నీ కలిపి వాటిని కూడా మొత్తం చేసేదానికి సమకూరుస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు కాకినాడలో మరి ఎన్సిడిసి వారి ఆధ్వర్యంలో ఈ ట్రైనింగు, కెపాసిటీ బిల్డింగ్ అనేది చేస్తున్నామండి. థ్యాంక్ యూ.